అమెరికా అధ్యక్ష ఎన్నికలలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ల వినియోగం పైన బిలియనియర్ ప్రముఖ వ్యాపారవేత్త టెస్లా అధినేత ఎలన్ మాస్క్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సోషల్ మీడియా వేదికగా పోస్టు పెట్టిన ఎలన్ మాస్క్ ఎన్నికల ప్రక్రియలో ఈవీఎంలను తొలగించడంతో హ్యాకింగ్ను నివారించవచ్చు అంటూ పేర్కొన్నారు. అమెరికాలోని ప్యూర్టో రికోలో ఇటీవల నిర్వహించిన ప్రైమరీ ఎన్నికల్లో అవకతవకలు చోటు చేసుకున్నాయన్న ఆరోపణలపై ఎక్స్ వేదికగా మస్క్ స్పందించారు. ఈవీఎంలను వ్యక్తులు లేదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో హ్యాక్ చేసే ప్రమాదం ఉందని, ఇది దేశానికి నష్టాన్ని కలిగిస్తుందని మస్క్ అభిప్రాయపడ్డారు. ఇక దీంతో మస్క్ చేసిన వ్యాఖ్యలపైన భారతదేశంలో దుమారం రేగింది. ఎలన్ మాస్క్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో పెద్ద యుద్ధమే మొదలైంది. మస్క్ చేసిన వ్యాఖ్యలపైన బీజేపీ, కాంగ్రెస్ నేతలు తమదైన శైలిలో స్పందించారు. ఒక రకంగా ఇది ఈవీఎం వార్కు కారణంగా మారింది. ఇక ఇదే క్రమంలో తాజాగా ఎలన్ మాస్క్ ఈవీఎంల విషయంలో చేసిన వ్యాఖ్యలపైన బీజేపీ ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి ఛాలెంజ్ విసిరారు. ఈవీఎంలు హ్యాక్ చేయొచ్చన్న మాస్క్ వ్యాఖ్యలపైన స్పందించిన ఆమె ఎలన్ మాస్క్ ను భారత ఎన్నికల సంఘం భారత్కు ఆహ్వానించాలని సూచించారు. ఈవీఎంల హ్యాకింగ్ నిరూపణకు మస్క్ అవకాశం ఇవ్వాలని పురంధేశ్వరి అభిప్రాయపడ్డారు. సోషల్ మీడియా వేదికగా ఆమె చేసిన పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. ఇక మరోవైపు మస్క్ చేసిన పోస్టుపై ఇప్పటికే కేంద్ర మాజీ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ కూడా తన స్పందన తెలియజేశారు. ఇప్పుడైతే టెస్లా కార్లను కూడా హ్యాక్ చేయొచ్చు అన్నారు. ఈవీఎంల హ్యాకింగ్ ఇండియాలో సాధ్యం కాదన్నారు. ఈవీఎంలకు ఇంటర్నెట్ కనెక్షన్ కానీ వైఫై, బ్లూటూత్ కనెక్షన్ లేదన్నారు. జై శ్రీరామ్. నేను మీ నితిన్ నందకర్. అందరూ ఎస్ఆర్ న్యూస్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి ఎనీ అప్డేట్స్ కోసం. జై శ్రీరామ్.